నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ వెల్కమ్ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపనో హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. నేను హోపనోపనో గురించి ఎంతో విషయాలు చెప్పాను వీడియోస్లో, మీరు కూడా చూశారు కదా. అదే లాగా ఈ రీసెంట్గా ఎవరు అడిగిన డౌట్కి ఈ వీడియో చేస్తున్నాను. హోపనోపనో గురించి ఇంకన్ని విషయాలు. సో ఈ హోపనోపనో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కరెక్ట్గా స్పెల్ చేయండి అందరూ. హోపనోపనో అంటే హో అంటే బ్రింగ్, ఓపెనో అంటే చేంజ్, డబల్ చేంజ్, బ్రింగ్ చేంజ్. ఎందుకు డబల్గా అంటే పాత నెగిటివిటీ నుంచి కొత్తగా ఇంకంత కొత్తగా పాజిటివ్గా మారడం అనేదే దాని మీనింగ్. కొందరు ఒపోపోనో అంటారు, కొందరు పినోపానో ఏదేదో చెప్తున్నారు నోటికి వచ్చినట్లు. సో ఓపోనోపోనో అనేది యాక్చువల్గా స్పెల్ చేయాల్సిన విధానం. సో మీరు ఇలాంటి అద్భుతమైన విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే నాది ఏ వీడియోలో మిస్ కాకూడదంటే ఏం చేయాలి మీకు తెలుసు కదా. మీరంతా చాలా తెలివైన వాళ్ళు, మీకు తెలుసు. ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ ఈ విషయాలు మీ లైఫ్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఓకే, ఇప్పుడు విషయానికి వస్తాను. సో ఈ ఓపెనో ఎక్కడి నుంచి వచ్చింది? 30 సంవత్సరాల వెనుక డాక్టర్ హ్యూలెన్ అనే సైకాట్రిస్ట్ నుంచి వచ్చింది. ఆయన ఏం చేశారు? ఆయన ఒక మెంటల్ హాస్పిటల్లో వర్క్ చేశారు. అక్కడ మెంటల్ పేషెంట్స్, చాలా క్రూరంగా ఉన్న మెంటల్ పేషెంట్స్ ఉన్నారు. ఈయన ఏం చేశారు? హ్యూలెన్ అక్కడ లోపలికి వెళ్ళి వార్డుకి వెళ్ళి పేషెంట్స్ని చూడలేదు అసలు. అలాగే వాళ్ళని సరి చేశారు. ఎలా అంటే ఆయన రూమ్లోనే కూర్చొని రోజు ఒక్కొక్క పేషెంట్ రిపోర్ట్ తీసుకొని దానికి నేను సంపూర్ణమైన బాధ్యతని తీసుకుంటున్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ ఒక్కొక్కళ్ళు 3 నెలలకి బాగా అయిపోయి అక్కడి నుంచి విడుదలైపోయి వెళ్ళిపోతున్నారు. సో ఇది ఎలా జరిగింది అనేది ఇప్పుడు నేను వివరిస్తాను. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు కూడా ఎవరికైనా మంచి జరగాలి అనేసి మీరు హోపనోపనో ఎప్పుడు చాంటింగ్ చేసుకుంటూ ఉంటారు కదా, అందుకని. సో ఆయన ఎందుకు అలా చేశారంటే ఒక పేషెంట్ది రిపోర్ట్ తీసుకున్నాడు. చూడగానే ఆయన మనసులో ఏం ఫీలింగ్ వచ్చింది అని చూశాడు. ఇప్పుడు ఎవరైనా చాలా పసివాడు అనుకుందాం, అయ్యో ఇంత చిన్న ఏజ్లో ఇలా అయిపోయింది ఏంటి పాపం ఈ అబ్బాయికి అని మనసులో వచ్చింది అనుకోండి. నాలో ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది, అయ్యో పాపం ఎందుకు ఇలా అయిపోయింది అనేది నాలో ఎందుకు వచ్చింది అంటే, గతం నుంచి ఏదో ఈ అబ్బాయికి నాకు ఏదో కార్మిక్ అకౌంట్ ఉంది, అది కంటిన్యూ అయ్యి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ అబ్బాయిని ఇలా చూసి నా మనసులో అలా వచ్చేలాంటి పరిస్థితి వచ్చింది. సో వెనక ఏం జరిగిందో తెలీదు, దాని నుంచి ఇదైతే కంటిన్యూషన్ అని తెలుసు కాబట్టి నాలో ఇలాంటి ఆలోచన వచ్చింది కాబట్టి నన్ను నేను క్లెన్స్ చేసుకోవాలి అనే థాట్ ఆయనకు వచ్చింది. ఎందుకంటే మన లోపల ఏముందో అదే మన బయట జరుగుతుంది. మన ఆలోచనలు ఇక్కడ ఎలా ఉన్నాయో ఇక్కడ అవే మన జీవితంలో ప్రతిబింబిస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఆయన లోపల ఏముంది? అయ్యో పాపం అనేది వచ్చింది. నాకెందుకు ఇలా అయ్యో పాపం అనేది వచ్చింది అంటే వెనక ఏదో జరిగింది క్రితంలో, పాస్ట్లో, అందుకని ఇప్పుడు ఇలా జరిగింది. సో నన్ను నేను క్లెన్స్ చేసుకుంటా, నా లోపల ఏముందో ఫీలింగ్స్, థాట్స్, వీటిని క్లెన్స్ చేసేసుకుంటే ఈ అబ్బాయి గురించి నా మనసులో ఏమీ ఉండదు, అప్పుడు ఈ అబ్బాయి కోలుకుంటాడు అనే థాట్ ఆయనకు వచ్చింది. రాగానే ఒక్కొక్కరిదే తీస్తూ ఇప్పుడు నిన్ను ఇలా చూస్తున్నానంటే దాని బాధ్యత నాదే, ఎందుకంటే నాలోనే ఏమో ఉంది ఇంకా క్లీన్ చేసుకునేది. అందుకనే ఇలా చూసేలాంటి ఒక సిచ్యువేషన్ని నేను అట్రాక్ట్ చేసుకున్నాను అని అనుకుని, నీకు ఇలా ఉంది కాబట్టి దాని సంపూర్ణమైన బాధ్యతని నేనే తీసుకుంటున్నాను. నిన్ను ఇలా ఎందుకు చూడాల్సి వచ్చిందో నాకు తెలీదు, కానీ నన్ను క్షమించు. నేనేమైనా తెలిసి తెలియక తప్పులు చేసినట్లయితే దయచేసి నన్ను క్షమించేసే. నాలో నేను క్లెన్స్ చేసుకోవాలి అనే పాఠాన్ని నాకు నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఇలా ఒక్కొక్క మాటని మన లోపల నుంచి అనుకుంటే
తొందరగా వాళ్ళలో మార్పు వస్తుంది. ఇది యాక్చువల్ హోపోనోపోనో మీనింగ్. మనలో ఏముంది, సపోజ్ మీది ఎక్కడో సైట్ సేల్ కావడం లేదు, లేదా పెళ్ళి కావడం లేదు, పిల్లలు పుట్టడం లేదు, అప్పుడు ఏం చేయాలి? నాలో ఏముంది? నా సైట్ అమ్ముడుపోవడం లేదంటే నాలో ఏముంది? ఏదో స్టక్ అయింది నాలో, అందుకే నా సైట్ కూడా స్టక్ అయింది. సో నాలో అలాంటిది స్టక్ అయింది కాబట్టి ఆ సైట్ సేల్ అవ్వకుండా ఉండడానికి బాధ్యత నేనే తీసుకుంటున్నాను. నేను ఏం చేసి నాలో ఏం ఆలోచించుకొని ఆ సైట్ని అమ్ముడుపోకుండా చేస్తున్నానో అందుకు నన్ను క్షమించు. నేను తెలిసి తెలియక ఏమైనా నీ మీద నెగటివిటీ వేసినట్లయితే ఆ సైటు మీద దయచేసి నన్ను క్షమించేసేయి. నాకు ఇలాంటి పాఠాన్ని నేర్పించినందుకు ధన్యవాదాలు. ఐ లవ్ యూ. ఇలా మీరు మనసులో నుంచి ఒక్కొక్క మాట వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ నెగటివిటీ క్లియర్ అవే అవుతుంది కదా. సో అదే ఆయన చేసింది, డాక్టర్ హ్యూలన్ చేసింది. ఇప్పుడు మీరు కూడా ఎవరెవరికి హోపోనోపోనో చెప్పుకుంటున్నారో, ఎందుకు చెప్పుకుంటున్నారో ఇప్పుడు అర్థమైంటుంది. ఇక నుంచి ఏ ఎమోషన్తో చెప్పుకుంటారు, మనసులో ఏముంటుంది? ఎవరైనా రావాలి లేదా డబ్బులు ఇవ్వాలి అంటే అయ్యో వాళ్ళు రాలే, వాళ్ళ పేరులో నేను హోపోనోపోనో చెప్పుకునేస్తాను, వచ్చేస్తారు. అది అలా కాదు. వీళ్ళు ఇంకా రాలేదు అంటే నాలో ఏముంది క్లెన్స్ చేసుకోవడానికి, నాలో ఏదో చిన్నగా ఉంది, అది క్లెన్స్ చేసుకునేసానంటే వీళ్ళు వచ్చేస్తారు. సో అప్పుడు వాళ్ళ పేరు తీసుకొని నువ్వు ఇలా రావడం లేట్ అవుతుంది కాబట్టి దీని బాధ్యత నాదే అనుకుని, మీకు ఇష్టం లేకపోయినా నేనే తప్పు చేశాను, నేనెందుకు బాధ్యత తీసుకోవాలి అని కాకుండా ఇలా చెప్పుకోండి. ఇప్పుడు అర్థమైంటుంది మీకు క్లియర్గా హోపోనోపోనో ఎలా చెప్పుకోవాలి, ఎందుకు చెప్పుకోవాలి. ఎందుకు అనంటే మన లోపల ఏముంది, మన లోపల ఏమీ లేకుండా జీరో లెవెల్కి ఉన్నామనుకోండి, అప్పుడు మన జీవితంలో కూడా మనకి ఏది అట్లాంటివి కనిపించదు. ఇప్పుడు మీరు ఎవరైనా ఇద్దరు రోజు ఒకే దారిలో వెళ్తున్నారు, ఒకే దారిలో వస్తున్నారు, అక్కడ ఒక భిక్షగత్తె కూర్చుంది. మీరు రోజు వెళ్తారు, ఇద్దరు వెళ్తున్నారు, ఆవిడని ఎప్పుడు గమనించలేదు. కానీ ఎప్పుడు ఒక్కరోజు మీ ఇద్దరిలో ఎవరో ఒక్కరికి మాత్రమే ఆవిడ కనిపిస్తుంది. ఎందుకు? అప్పుడు రోజు అక్కడే ఉంటుంది, రోజు నేను వెళ్తున్నా, రోజు కనిపించకుండా ఈరోజు ఎందుకు కనిపించింది? నాలో ఏముంది, ఆవిడ గురించి నాలో ఏముంది, గతం నుంచి ఏం తెచ్చుకున్నా నేను అలా. సో మన కళ్ళ ముందు ఏం జరుగుతున్నా అది మన లోపల ఉంది కాబట్టే ఇక్కడ జరుగుతుంది, కాబట్టి ఇక్కడ క్లియర్ చేసుకుంటే ఇక్కడ సరిపోతుంది. ఇప్పుడు అర్థమైంటుంది మీకు క్లియర్గా. సో ఇప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుందో దానికి మీరు ఎలా చెప్పుకుంటారో, మిమ్మల్ని మీరు ఎలా క్లెన్స్ చేసుకుంటారో చేసుకొని మీ ప్రాబ్లమ్స్ ఎలా సరిపోయింది దాని కింద కామెంట్లో చెప్పండి. అప్పుడు నేను కూడా చాలా సంతోషిస్తాను. నేను ఇన్ని విషయాలు చెప్తున్నాను, ఇవంతా వీళ్ళకి ఎంత బాగా హెల్ప్ అవుతుంది అనేసి చాలా సంతోషిస్తాను. బాగుంటుంది. సో ఇలా హోపోనోపోనో చెప్పుకొని మీరంతా మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకోవాలి అని అనుకుంటూ, ఈ హోపోనోపోనో గురించి మీకు ఇంకా చాలా విషయాలు తెలియాలి అని అంటే రండి, హోపోనోపోనో కోర్స్ చేయండి. November 1st, 2nd ఉంది, అడ్వాన్స్డ్ హోపోనోపోనో కోర్స్ ఉంది. అద్భుతంగా ఉంటుంది ఆ కోర్స్ అయితే. ఆ కోర్స్ చేసేస్తే మీకు ఇంకా హోపోనోపోనో గురించి చాలా విషయాలు తెలుస్తాయి. అంతేకాకుండా మీరు ఒక సర్టిఫైడ్ హీలర్ అయిపోతారు. మీరు హీలర్ అయ్యి ఎంతోమంది నెగిటివిటీ నుంచి వాళ్ళని పాజిటివిటీ వైపు తెస్తే మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సరిపోయేదే కాకుండా వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సరిపోతుంది. కాబట్టి రండి, మీరు దీని గురించి డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్లో వచ్చి అడగండి, చెప్తాను. సో ఇలా హోపోనోపోనో చెప్పుకొని మీరందరూ ఎప్పుడు చాలా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్తో కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.